రేవంత్ జూటా సీఎం ప్రాజెక్టుల అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే. ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడా సంతకం చేయలే. పోతిరెడ్డిపాడు సీమ లిఫ్ట్ను వ్యతిరేకించాం. ఎవరిని చెప్పుతో కొట్టాలో రేవంతే జవాబు ఇవ్వాలి. రేవంత్ది సంస్కారం లేని భాష, అహంకారం. ప్రాజెక్టులు ఇచ్చి భవిష్యత్తు తాకట్టు పెట్టొద్దు. హరీష్ రావు మాకు ముతక కూతలొచ్చు. జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ని దూషిస్తావా? బుద్ధిందా? కడియం శ్రీహరి చెత్త సీఎంను చెప్పుతో కొడతా. బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ పరుష పదజాలంతో దూషణ. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే కేసీఆర్ సంతకం ఎడబెడతాడా? కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టడానికి జీవో నెంబర్ 203 ప్రగతి భవన్లో ఇద్దరు కలిసి రిలీజ్ చేసిన తర్వాత, రూపకల్పన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వము కేంద్ర నీటిపారుదల శాఖ ముఖ్యమంత్రిని పిలిచింది ఢిల్లీకి. అయ్యా నువ్వు రావయా, ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతున్నాడు, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే, నేను రాను, నేను చాలా బిజీగా ఉన్న, తర్వాత పెట్టుకుందాం మీటింగ్ అని మెగా కృష్ణారెడ్డికి టెండర్లు వచ్చే వరకు వెయిట్ చేసి సైలెంట్గా ఉన్నాడు. ఎడబండుకున్నాడు. మరి ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండు? కేసీఆర్ సంతకం ఎడలే. కేసీఆర్ సంతకం ఎట్లుండదు ఫామ్ హౌస్లో అనుకున్న తర్వాత? అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎందుకు కేసీఆర్ అటెండ్ కాలే? ఒకవేళ మీరు కనుక ఆనాడు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం, సంగమేశ్వరం పథకం మీద కేసీఆర్ పోయి అక్కడ వాదించి ఉంటే దాని మీద స్టే వచ్చేది, ఆగిపోయేది. ఏడి దాకా పోయింది అది? తెలంగాణ రైతుల మీద కేసులు పెట్టేదాకా పోయింది. ఎందుకు పెట్టింది తెలంగాణ రైతుల మీద కేసులు? మెగా కృష్ణారెడ్డి అనే దుర్మార్గుడు మహబూబ్ నగర్ నుంచి నల్లరేగడి మట్టిని ఎత్తుకపోయి జగన్మోహన్ రెడ్డి మన హక్కులని కాలరాసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కట్టడం కోసం దాన్ని తీసుకుపోయాడు. అడ్డుకున్న రైతుల మీద మెగా కృష్ణారెడ్డి పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించాడు. చలో హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలి. జీవో 203 మీద మీరు చేసిన పోరాటం ఏంది చెప్పాలి. దీనికి ఆన్సర్ రాదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా భాష ఉపయోగిస్తాడు ముఖ్యమంత్రి హోదాలో, ఇది కరెక్టేనా అని హరీష్ రావు మాట్లాడుతున్నాడు, దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నాడు, నిన్న బాల్క సుమన్ ఇంకో లెవెల్లో మాట్లాడుతున్నాడు. మరి కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఉపయోగించిన భాష ఏంది? మీకు ప్రజల నుంచి సహకారం దొరకకపోవడానికి, మీకు ప్రజల నుంచి మద్దతు లభించకపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ని బాగానే తిట్టిండని జనం ఎందుకు అనుకుంటున్నారు? మీరు గతంలో ఆ భాషను ఉపయోగించి ఆ భాషని స్టార్ట్ చేసిందే మీరు కాబట్టి అనలేదా? కేసీఆర్ కిషన్ రెడ్డిని ఉపయోగించి ఇదే భాషను కేసీఆర్ ఉపయోగించలేదా? మరి దానికేం మాటలు మాట్లాడతావు హరీష్ రావు? ఇప్పుడు ఎవరి బాల్క సుమన్ అంటుండే చెప్పుతోను కొడతా ముఖ్యమంత్రి హోదాలో ఎట్లా మాట్లాడతారని. మరి ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ మాట్లాడిన కేసీఆర్ని ఎవరు కొట్టాలో చెప్పుతోని? ఈ చెప్పుతో ఫస్ట్ ఆయన కొట్టు. ఆయన ఆన్సర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. వీటికి మాట్లాడరు. అసలు మాకు సంబంధమే లేదండి. కేసీఆర్ జగన్ కుట్రతోనే సాగర్ ఆక్రమణ, పోలింగ్ను ప్రభావితం చేసే ప్రయత్నం. హరీష్ ఉద్యమంలో మీరు బ్లాక్మెయిలర్లు, కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకి ఇవ్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ఏ మీటింగ్కి కూడా కేసీఆర్ అక్కడ పోయి మాట్లాడింది లేదు. కనీసం ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే కనీసం ఒక రిక్వెస్ట్, ఒక వినతి పత్రం అని ఇచ్చినవా? నేనెందుకు కలుస్తున్నా ఆయనని ఈడ వండుకొని. వాళ్ళు ఏపీలో ఉన్న వాళ్ళు మంచిగా చకచకా పనులు చేసుకుంటూ పోయినారు. ఇప్పుడు హరీష్ రావు సమాధానం చెప్పాల్సింది, కృష్ణా జలాల్లో 50% వాటా సాధిస్తాం, లేకపోతే తలకాయ నరుక్కుంటాం అన్నారు కదా. ఇదే హరీష్ రావు, ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసి 299 టీఎంసీలకు ఒప్పుకున్నది వాస్తవమా కాదా? ఆన్సర్ ఉండదా నీ దగ్గర? దీనికి నో ఆన్సర్. దీనికి అసలు నువ్వు కృష్ణా జలాల మీద, కృష్ణా ప్రాజెక్టుల మీద మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? ఏ ప్రాజెక్టును ముందర పడేసారు? పాలమూరు రంగారెడ్డి కట్టిరా? 30 మోటార్లలో ఒక మోటార్ ఆన్ చేసి అయిపోయింది అని చెప్పి ప్రచారం చేసుకున్నారు ఎలక్షన్లో. జనం ఏం చేసిరు? మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి అన్ని ప్రాంతాల ప్రజలు మిమ్మల్ని బొందబెట్టిరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000, 60,000 మెజార్టీతో అపోజిషన్ పార్టీ గెలిచింది. అయినా మీకు సిగ్గు రాకుండా మేము ఇంకా బాగా చేసినాం. మీరు ఆ పని చేయడం వల్లనే మీకు ప్రజలు మొన్ననే తీర్పునిచ్చినారు. పాలమూరు రంగారెడ్డి కట్టవైతివి, కల్వకుర్తి ఎన్నేళ్ళకి కట్టినావు? 10 సంవత్సరాలకి. ఎస్ఎల్బీసీ 1000 కోట్లు పెడితే అయిపోతుంది. అది నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చేది. అదెందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? 1,00,000 కోట్లు పెట్టిన వీడ 1000 కోట్లు పెడతాను కాడ మనసు రాలే నీకు. ఇట్లాంటి వాటికి ఆన్సర్స్ ఉండవు. ఇట్లాంటి వాడికి ఎంతసేపు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, రేవంత్ రెడ్డి గతంలో ఏడున్నాడు? చంద్రబాబు నాయుడు దగ్గరే ఉన్నాడు కదా. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగానే ఉన్నారు కదా, కోమటిరెడ్డి మంత్రిగానే ఉన్నారు కదా. ఆనాడు మీరు ఏం చేసిర్రు?
రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుతుంటే ఇవన్నీ మాట్లాడతారు వీళ్ళు. రాష్ట్రం రాకముందు ఉన్న అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా చేతిలోనే అధికారం ఉంది, మేమేం చేసినాం అన్న విషయాన్ని మాత్రం హరీష్ రావు చెప్పడు, బాల్కసుమన్ చెప్పడు, దాసోజి శ్రవణ్ చెప్పడు, కేసీఆర్ అసలు బయటికి వచ్చి మాట్లాడాడు. ఇక కేటీఆర్కి అసలు ఈ సబ్జెక్టే తెలియదు, అసలు ఆయనకి వాటరు ఈ సబ్జెక్ట్ అనే దాంట్లో జీరో నాలెడ్జ్. చివరికి ఇదే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేసిన సహకారం ఏంది? 2019 ఎలక్షన్లో 300-400 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి దోపిడీ చేసిన సొమ్మును తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవడానికి డబ్బులు ఇచ్చిండు. వాస్తవం కాదా ఇది?